హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అండి. ఈరోజు అయితే టేస్టీ అండ్ హెల్దీ చిక్కుడుకాయ టమోటా కూరను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇందుకోసం నేనైతే గింజలున్న చిక్కుడుకాయలను అయితే తీసుకున్నానండి. ఇలా గింజలున్న కాయలైతేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో వీటినైతే ఫస్ట్ నీట్గా ఒలుచుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పురుగులుండే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి వీటినైతే నీట్గా ఒలుచుకోవాలి. వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కర్రీని అయితే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇందుకోసం స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే టమోటాస్ వేసి చేస్తాం కాబట్టి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకొని ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఉంటుంది కదండి, చిన్నవైతే 2 తీసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాంట్లోనే 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి ఒకసారి అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూరకు అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. అంటే కొంచెం మసాలా కర్రీలాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి సో దీంట్లో ఇంకా కట్ చేసుకున్న టమోటాలు నేనైతే ఒక 2 మీడియం సైజ్ టమోటాలను అయితే వేసానండి. వేసేసి బాగా కలుపుకొని ఈ టమోటాలను అయితే కొంతసేపు మగ్గనివ్వాలండి. సో ఇదిగో చూసారు కదా, కొంచెం సేపు అయ్యాక టమోటాలు అయితే కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. మూత పెట్టేసి కనుక స్టవ్ని లోలో పెట్టేసి కుక్ అవనిచ్చామంటే టమోటా అనేది బాగా మగ్గిపోతుందండి. ఇప్పుడైతే సీజన్ కదా చిక్కుడుకాయలకి, కాబట్టి అంటే మామూలుగా కూడా దొరుకుతూ ఉంటాయండి. అవేందో తొక్కల్లాగా ఉంటాయి, దాంట్లో గింజలు ఉండవు, ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ సీజన్లో అయితేనే కొంచెం గింజలు ఉన్న చిక్కుడుకాయలు అయితే దొరుకుతూ ఉంటాయి. అందుకని చెప్పే నేను వీలైనంత వరకు ఎక్కువగా తీసుకొచ్చి వండుతూ ఉంటాను. ఒకరోజు ఫ్రై, ఒకరోజు కర్రీ అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే టమోటాలు మగ్గిపోయాక మన టేస్ట్కు తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి. మేమైతే కారం ఎక్కువ తినం కాబట్టి నేనైతే 1 స్పూన్ కారం వేసాను. అంటే ముందు పచ్చిమిర్చి కూడా వేసాను కదండి, మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోతే పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి 1 స్పూన్ కారం అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసి బాగా కలుపుకొని ఆ స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడుకాయలను అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. అందుకని చెప్పి నేను క్యాప్ పెట్టేసుకొని ఆ స్టవ్ని అయితే లోలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కనుక మగ్గనిచ్చామంటే కూరలో నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. చూశారు కదా, ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్, నేనైతే చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసెస్, మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, వాటితో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో చూసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని ఇదిగోండి కుక్కర్ క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఎందుకంటే చిక్కుడుకాయలు ఊరికే ఉడికిపోతాయి కదా. 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కూరని ఉడకనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి విజిల్ పోయాక క్యాప్ తీసి చూస్తే కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి. ఈ మసాలా పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మనకి డైలీ కర్రీస్లో యూస్ చేసుకోవడానికి ధనియా పౌడర్ ఉంటుంది కదండి, ఆ ధనియాల్లో కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో వేసి అయితే దంచా అండి. ఇది అయితే కర్రీస్కి అయితే యూస్ చేస్తాను నేను. అది కనుక ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటి, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ కనుక వేసేసుకొని
బాగా కలుపుకొని స్టవ్ని అయితే లోలో పెట్టుకొని ఇంకొంతసేపు ఉడకనిచ్చామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా తక్కువ టైంలో టేస్టీ అండ్ హెల్దీ చిక్కుడుగాయ టమోటా కూర అయితే రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.